అండ్ మన హలో ఇట్స్ మీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా అండ్ ఇంపార్టెంట్ రోల్ చేశారు దర్శన్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అండ్ అలాగే మన సినిమాలో ఒక మంచి రోల్ చేసిన దీపక్ గారిని కూడా ఒకసారి స్టేజ్ మీద రాసిన గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి. ఎస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా భద్రం గారిని. అందరికీ నమస్తే. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం అండి. అంటే శుభోదయం సుబ్బారావు. యాక్చువల్లీ ఒరిజినలీ మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు. సో ప్రతి మీటింగ్లో కొంతమంది రాజశేఖర్ అంటారు, కొంతమంది శుభోదయం సుబ్బారావు అంటారు. సో అందరికీ తెలియడానికి క్లారిఫికేషన్ ఇస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, ఒక అరౌండ్ 7-8 years బ్యాక్ ఒక ప్రాజెక్ట్ చేసామండి, హలో ఇడియట్ అని చెప్పని. సో దాంట్లో నా డాటర్గా ఒక చిన్న హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ యజ్ఞ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడేమన్నా తర్వాత అంటారు. సో బేసికల్గా ఈ మూవీలో చాలా మంచి కంటెంట్ ఉంది. బేసికల్గా ఒక అబ్బాయి ఏం తప్పు చేయకూడదో ఇందులో నేర్చుకోవచ్చు, అలాగే ఒక అమ్మాయి ఏం తప్పు చేయకూడదు. రీసెంట్ టైమ్స్లో మనం చాలా చూపిస్తున్నాం, మన టీవీ ఇస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్. కొంచెం గట్టిగా అండి మైక్. హలో, మైక్ టెస్టింగ్. మైక్ టెస్టింగ్ అండి, కొంచెం గట్టిగా. యా, హలో ఎవ్రీవన్. నా పేరు దీపక్. సో దిస్ ఇస్ మై వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్. నాకే వినిపించట్లేదండి పాపం, వాళ్ళకే వినిపిస్తుంది కొంచెం. యా, హాయ్ ఎవ్రీవన్. నా పేరు దీపక్ అస్వదాటి అండ్ దిస్ ఈస్ మై వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ షగ్న. ఇచ్చి పడేసే షగ్న. ఐ నీడ్ టు టెల్ యూ దట్ in front of everyone. I know how hardworking you are, and everyone should know that she is a very good human being before all that, and she is a very good friend. So apart from films, she every time try to be good with. Hello andarki. I'm feeling so blessed to work with these people, and చాలా సంతోషంగా ఉంది నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. స్పెషల్లీ నా ఫస్ట్ థ్యాంక్స్ షగ్నా గారికి. షీ లైక్ సో స్వీట్. మన ఇండస్ట్రీలో ఒక అమ్మాయి యాక్టింగ్, డైరెక్టింగ్ అండ్ నా ఫ్రెండ్ తను. సో ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. సో మీరు అందరూ మా మూవీని ఫుల్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్కి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ వరుణ్ గారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. చిన్నప్పటి నుండి నేను యునో ఐ వాజ్ ఫ్యాన్ వరుణ్ గారికి. సో నా ఫస్ట్ మూవీ నేను వరుణ్ గారితో ఫస్ట్ మూవీ, అది కూడా వరుణ్ గారు పక్కన చేసిన అంటే నేను అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ ఎవరికి చెప్పుకోలేదు కూడా. సో ఐమ్ యాక్చువల్లీ కంగ్రాచులేటింగ్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నందిని గారు అండ్ ఆల్ ద బెస్ట్ అండి. హాయ్ అండి, నమస్కారం. నా పేరు బ్రహ్మతేజ అండి. డిఓపిగా చేశాను ఈ ప్రాజెక్ట్కి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ అండ్ యాక్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా కష్టపడ్డారు. 1 man ఆర్మీ అంటారు చూసారా, అలా 1 woman ఆర్మీ అనమాట. ప్రొడక్షన్, డైరెక్షన్, యాక్టింగ్ అంతా చించి పాడేశారు అనమాట. అండ్ మా ప్రొడ్యూసర్స్కి అలాంటి ఒక పిచ్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా గట్స్ ఉన్నాయండి మీకు. నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. తర్వాత వరుణ్ బ్రో లైక్ డిసెంబర్లో ఒక 1 week మనకి కోల్డ్ వేవ్ వచ్చింది చూసారా. పీక్ కోల్డ్ అనమాట. ఎంత కోల్డ్ అంటే బీభత్సంగా ఉంది. అదే హైయెస్ట్ అనమాట టెంపరేచర్స్. ఆ టైంలో మేము నైట్ షూట్ చేసాం అనమాట. నైట్ షూట్ చేయటమే ఒక టాస్క్ అంటే నైట్ షూట్లో వర్షం చేసాం అనమాట, వర్షం సీన్స్. ఆయన బ్రో హ్యాట్స్ ఆఫ్ అసలు కంటిన్యూస్లీ 3 hours వర్షంలో అలాగే ఉన్నారనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ మిగతా దర్శన్ బ్రో గుర్తు పెట్టుకుంటారు నెక్స్ట్ ఆయన్ని. లైక్ అల్టిమేట్ అనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ అయింది, చాలా బాగుంది. నేను ఫస్ట్ చూసి
విలన్ అంటున్నారు, సందేశ్ గారు పక్కన ఎలాగా ఈయన చేస్తారా ఏంటి అని. కానీ స్క్రీన్ ముందు కెమెరా ముందుకు వచ్చాక అదిరిపోయింది, అదర కొట్టేశారు. నైస్ బ్రో. అండ్ వంశీ గారు గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా బాగుంది సౌండ్. 5 సాంగ్లు ఉన్నాయి, 5 సాంగ్లు అద్దర కొట్టేశారు అనమాట. ఒక్క సాంగ్ కూడా వీక్ గా ఉంది అనేది లేదు. అండ్ బీజిఎమ్స్ అద్దర కొట్టేస్తున్నారు. అండ్ సార్, నైస్ వర్కింగ్ విత్ యూ సార్. నంది గారు థ్యాంక్స్. యా అండి, బాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నైట్ ప్రిపేర్ అయిన మాట పాడి తర్వాత మాట్లాడాలి. ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వలేదు కనుక సో పర్మిషన్ లేదు. హలో ఇట్స్ మీ అని అదొక్కటే పాడండి. హలో ఇట్స్ మీ. యా, థ్యాంక్ యూ. యా, అందరికీ నమస్కారం. ప్రేక్షక దేవుళ్ళకి, మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ మీద ఉన్న హలో ఇట్స్ మీ ఫ్యామిలీ అందరికీ ముందుగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది షజ్ఞా గారికి అండ్ మా ప్రొడ్యూసర్స్కి. సో నన్ను బిలీవ్ చేసినందుకు, సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ క్రాఫ్ట్ మ్యూజిక్. సో నేను చేయగలనని చెప్పి నమ్మకం పెట్టుకొని నాకు సినిమా మొత్తం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ షజ్ఞా గారు. అండ్ నేను చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యింది వరుణ్ సందేశ్ అన్న ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత. ఇంకా ప్రాజెక్ట్ అంటే సాంగ్స్ అన్నీ కూడా ఇంకా నేను చాలా హ్యాపీగా. యా ప్లీజ్, మన విఎస్కే సంజీవ్ గారు. యా, అండ్ వంగపల్లి సందీప్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంజీవ్. మా బ్రదర్స్ సందీప్ అండ్ సంకీర్త్ కలిసి ఈ మూవీని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో బేసికల్గా మేమంటే వేరే ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీస్కి దిస్ ఫస్ట్ మూవీ. అండ్ ఒక 5-6 months బ్యాక్ వెన్ ఫస్ట్ టైం మేము షజ్ఞ గారిని కలిసినప్పుడు చాలా మంది దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ విన్నాము. దాంట్లో టాప్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి, మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు, మా మూవీని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇప్పటిదాకా మా బ్రదర్ చెప్పినట్టు డెఫినెట్గా మేము ఈ మూవీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాము. వచ్చిన కొత్తలో ఎలా ఉంటుంది ఏంటి అని చాలామంది చాలా విధాలుగా చెప్పారు. కాకపోతే వీఆర్ ఎంజాయింగ్ దిస్ మూవీ ఫీల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మూవీతోనే కాకుండా రీసెంట్గా మేము ఇంకో మూవీ కూడా ఆల్రెడీ ప్రొడ్యూస్ చేయడానికి నిన్నే పూజ కూడా చేశాము. సో వీఆర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నామంటే మా బ్రదర్ చెప్పిన నాకు రేడియో జాకీ గుర్తొస్తుంది అక్కడి నుంచి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇది చాలా స్పెషల్ ఫిలిం, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా హీరో నిందా హీరో వరుణ్ గారు, అండ్ సెకండ్ సినిమా నిన్నే పూజ అయింది ఆత్రేయపురం బ్రదర్స్, దానికి ప్రొడ్యూసర్స్ మా సందీప్ గారు, సంజీవ్ గారు. ఇద్దరు మూవీ అవటం అండ్ ఫీమేల్ డైరెక్టర్ షజ్ఞా, అండ్ షీఈస్ యాక్టింగ్ యాజ్ లీడ్ ఆల్సో, విచ్ ఈస్ వెరీ రేర్ త్రూ అవుట్ ఇండియా. చూసుకుంటే ఎవరు లేరు అనుకుంటున్నా తెలిసి. సో ఇట్స్ దానికే మీరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి యాక్చువల్లీ. యూనో, అండ్ బీన్ టు ద సెట్స్, చూశాను వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ద హోల్ టీమ్ అండ్ క్రూ. చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్, వాళ్ళతో డీప్ కాన్వర్జేషన్ చేశాను. వాళ్ళకి ఒక ప్యాషన్ ఉంది, ఒక విజన్ ఉంది, అండ్ యూనో మంచి ప్రోడక్ట్ అవుతుందని బిలీవ్ చేస్తున్నాను ఓవరాల్. అండ్ వరుణ్ కూడా ఈ మధ్యన నేను నిందా తీసిన తర్వాత అందరూ థ్రిల్లర్సే చేస్తున్నారు వరుణ్ తోటి. అండ్ దిస్ విల్ బి అ డిఫరెంట్ వైబ్, ఒక రామ్ కామ్ వైబ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో ఇట్స్ గోనా బి ఎ రియలీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండ్ నైస్ ప్రాజెక్ట్ అని బిలీవ్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అజయ్ గారు. ఈ రోజు ఇక్కడికి వచ్చేలాగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సగ్నేషి వేణన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ హలో ఇట్స్ మీ. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ యాజ్ అ డైరెక్టర్ కమ్ అన్ యాక్టర్. ఐ హోప్ అందరికీ నచ్చుద్ది, అందరికీ రిలేటబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, లైక్ దే కెన్ రిలేట్ దేర్ లైఫ్స్ డెఫినెట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదా, ఒక ప్యాషన్. హలో అండి, నా పేరు దర్శన్ మదమంచి. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హలో ఇట్స్ మీ
ఈ ప్రాజెక్ట్ 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. తను నాకు వచ్చి కథ చెప్పి, అరే ఇలా ఒక క్యారెక్టర్ ఉంది, వన్ ఆఫ్ ద లీడ్ ఉంటావు, బట్ ఒక షేడ్ ఉంటుంది దీంట్లో అని చెప్పినప్పుడు ఐ జస్ట్ టుక్ ప్రాబబ్లీ 1 hour అండ్ యాజ్ అ న్యూబీ I thought this is the only space where I could perform and showcase my talent here. Thank you, Shagna, for this. And my producers, sir, ఇందాక మీరు చెప్పినట్టు మా యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చాలా కష్టాలు ఉంటాయి. నాకైతే 7 years పట్టింది మళ్ళీ ఈ స్టేజ్ ఈ రోజు ఇక్కడ నుంచోడానికి. మా అందరికి ఒకటే డైలాగ్ నడుస్తుంటుంది బ్రెయిన్లో, ఒక్క రోజు వస్తుంది, వద్దనుకున్నా కనబడతాం, చెవులు మూసుకున్నా వినపడతాం. ఈరోజు మా అందరిది day 1, గుర్తుపెట్టుకోండి. వీల్ ఆల్ సీ యూ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాస్ట్ అండ్ క్రూ, మై ప్రొడ్యూసర్స్ వరుణ్ గారు, థ్యాంక్ యూ, యూ బీన్ సో సపోర్టివ్. మై డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ వంశీ గారు, మా కొరియోగ్రాఫర్ శ్రవణ్ అండ్ జేసీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ దర్శన్. కైండ్లీ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ దర్శన్ గారు. నాకు తెలిసి మీ వాయిస్ తోనే మిమ్మల్ని వెళ్ళగా సెలెక్ట్ చేసి ఉంటారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ వచ్చి ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. హలో ఇట్స్ మీ. ఈ సినిమా గురించి చెప్పాలంటే హలో ఇట్స్ షీ, యాక్చువల్లీ మొత్తం తందే అన్నమాట. షగ్నా షో ఇది. అండ్ యూనో తను నాకు ఫస్ట్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు నాకు తనలో ఉండే ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎనర్జీ, మీరు అన్నారు కదండి ఫ్లోర్ మొత్తం వాడేసాను. నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు మా హలో బాగున్నానండి. బాగున్నాయండి. మంచి వరుస మూవీస్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కింద మీ పేరు కూడా ఉంది, వరుణ్ సందేశ్ అని. నాకు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారా? లేదండి, నా దగ్గర అంత పైసలు లేవు. ఏమో ప్రొడ్యూసర్స్ అని పేరు ఉంటే? లేదు, మామూలుగా అక్కడ అదే నాకు అర్థం కాలే. మేబీ అక్కడ తన పేరు వేసుకుంది కదా, నా పేరు వేయకపోతే బాగుండదేమో అని వేసినట్టుంది. నాకు అలాంటి, నా పేరు వేయకపోయినా నేను ఫీల్ అయ్యానే కాదు అక్కడ. ఏంటి వరుసగా లేడీ డైరెక్టర్స్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఏంటి? అలా కుదిరింది ఏంటో మరి. అంటే నిజంగా అంటే నాకు నయనం తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ మంచి అప్లాజ్ వచ్చింది. మామూలుగా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎవరినైనా కలిస్తే ఫస్ట్ హ్యాపీ డేస్ కొత్త బంగారు లోకం నుంచి ఇప్పుడు కొంతమంది నయనం చూసాం బాగుంది అంటే కొంచెం ఒక మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంటే డైరెక్షన్ అనేది కొద్దిగా కష్టం. హీరో అనేది ఆరామ్సే రావచ్చు, యాక్ట్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. కానీ డైరెక్షన్ అనేది లాట్ ఆఫ్ బర్డెన్ కదా. సో డైరెక్షన్ నచ్చింది. ఐ లవ్ టు డూ మోర్ జాబ్. సో నాకు ఐ లైక్ ద డైరెక్షన్. ఎలాంటి స్ట్రగుల్ అనిపించారు డైరెక్టర్ గా? ఫస్ట్ అర్థం కాలేదు. డైరెక్టర్ అవడానికి ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారంటున్నారు మీరు? డైరెక్షన్ అంటే యాక్టింగ్ కి స్ట్రగుల్స్ ఉన్నాయండి. డైరెక్టర్ కి అయితే నేను అంత స్ట్రగుల్ ఏం అవ్వలేదు. బట్ లైక్ స్ట్రగుల్ అయితే అయ్యా, బట్ మరీ ఎక్కువ అయితే స్ట్రగుల్ ఏం అవ్వలేదు డైరెక్టర్ గా. అదేం చేయండి. పోస్టర్ కూడా తను అయ్యాక మొత్తం చూపించింది. నేను అలా ఏమి అవి అంటే వరుణ్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఏమైనా వర్క్ చేశారా, లేకపోతే అట్లా పేరు ఏమైనా ఇచ్చారా? అది మాకు తెలుసండి, అది మా సీక్రెట్ అది. అంటే ఈ సినిమా మీకు ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నాయి. ఈ సినిమా మీకు మళ్ళీ బౌన్స్ బ్యాక్? లేదండి, నయనం నాకు సాటిస్ఫాక్షన్ ఉండింది. నాకైతే డిసప్పాయింట్ చేయలేదు. నయనం మీకు చేసిందేమో మరి నాకు తెలియదు, బట్ నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఒక కమర్షియల్ హీరోగా కైండ్ ఆఫ్ లో మిమ్మల్ని ఒక రేంజ్ లో చూడాలనేది ఉంటుంది కదా, ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ లో కానీ. అట్లా థియేట్రికల్ గా మిమ్మల్ని బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా ఈ సినిమా చేసే అవకాశం ఉందా? ఐ హోప్ సో. అంటే అది రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు చెప్పాలి. సో ఐ హోప్ ఇట్ యూనో వాళ్ళకి నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకైతే తన స్టోరీ చెప్పింది నచ్చింది. ఇంకా రేపొద్దున్న తను ఏదైతే స్టోరీ చెప్పిందో అది స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ అయ్యి తను చెప్పినట్టు స్క్రీన్ మీద కనిపిస్తే డెఫినెట్ గా ఐ థింక్ పీపుల్ విల్ ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎస్పెషలీ నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీస్ కి అండ్ యూనో లవర్స్ కి ఈ సినిమా డెఫినెట్ గా ఇట్ విల్ బి మంచి సినిమా అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు రామ్ కామ్ అంటారు కదా, ఏంటి ఇందులో కొత్త పాయింట్ ఏంటి, ఏం కొత్త విషయం అని చెప్పబోతున్నారు ఈ సినిమాలో? కొత్త పాయింట్ అంటే లైక్ ఇందాక నేను చెప్పాను కదండి, నేను బిఫోర్ లైక్ ఐ సెడ్ ఒక మిస్అండర్స్టాండింగ్స్. ప్రభుత్వ కళాశాల నుంచి హలో ఇట్స్ మీ వరకు ఇట్స్ నాట్ ఏ స్మాల్ జర్నీ అని అనుకుంటున్నాను నేను. సో అంటే లైక్ మీరు స్టార్ట్ చేశారు, బట్
సో అయితే స్టార్ట్ చేశారు కదా, ఈ స్టోరీ రాసుకున్న తర్వాత వై యూ చూస్ వరుణ్ అంటే వాట్ యూ విల్ సే అండి? అంటే ఆ వరుణ్ గారి కన్నా ముందు ఇంకెవరికన్నా చెప్పడం జరిగిందా, లేదా ఆయన్నే ఎందుకు కథకి చూస్ చేశారు అని అంటే వాట్ యూ విల్ సే? వరుణ్ గారి కన్నా ముందు చాలా మందికి చెప్పాను నేను, కానీ ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా ఎంతవరకు అండ్ ఫస్ట్ థింగ్ ఈ సినిమా లైక్ యునో ఇట్స్ నాట్ లైక్ అమ్మాయిదే కాదు అబ్బాయిదే కాదు, లైక్ యునో దెర్ ఈజ్ ఎ సెక్టర్స్, ఒక అమ్మాయి పెయిన్ అవ్వచ్చు ఒక అబ్బాయి పెయిన్ అవ్వచ్చు, దెర్ ఈజ్ అ ట్రయాంగిల్ స్టోరీ, ముగ్గురికి ఈక్వల్ షేర్ ఉంటుంది. నౌడేస్ హీరోస్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్స్, లైక్ నేను ఫేస్ చేసింది చెప్తున్నా. సో వరుణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఆలోచనతోనే వెళ్ళా, ఎందుకంటే దెర్ ఈస్ ఈక్వల్ షేర్ టు దిస్ ట్రయాంగిల్ అండ్ దెర్ ఈస్ అ ఈక్వల్ షేర్ టు ద కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్. వెన్ ఐ నరేటెడ్ ఐఎమ్ గ్లాడ్ హీ యాక్సెప్టెడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ యునో యూ షుడ్ ఆస్క్ హిమ్, లైక్ యునో ఎందుకంటే నేను చెప్పడం చెప్తాను, తనకి ఎంతవరకు నచ్చింది తను ఎంతవరకు తీసుకున్నారనే దాని మీదే ఉంటుంది. ఐ థింక్ యూ నీడ్ టు ఆస్క్ హిమ్. అలా ఆస్క్ డెఫినెట్లీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందాం అని చెప్పి అడగడం జరిగింది. వరుణ్ గారు, రీసెంట్లీ మీ నయనం అయితే చూశాను 2 days బ్యాక్, ఫెంటాస్టిక్, అసలు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు ఒక ఆర్క్ ని క్రియేట్ చేశారు, లైక్ కొత్త బంగారు లోకం కావచ్చు, హ్యాపీ డేస్ కావచ్చు, కంప్లీట్ ఆ కాలేజ్ వైబ్స్ కావచ్చు, అట్లన్నిటికి వరుణ్ గారు ఇస్ ద బెస్ట్ చాయిస్ అని మిమ్మల్ని మీ సినిమాలు చూసి చాలా మంది బోల్తా పడిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ జోనర్ మీకు చాలా ప్లస్. ఇప్పుడు ఈ హలో ఇట్స్ మీ ఆ వైబ్ ని తీసుకొస్తుందా అంటే వాట్ యూ విల్ సే? ఐ హోప్ సో అనుకుంటాను నేను. ఐ హోప్ ఇట్ డస్. చాలా అంటే ఈ క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. అండ్ లైక్ ఐ సెడ్, నేను ఇప్పుడు లాస్ట్ సినిమాల కన్నా నేను లాస్ట్ సినిమాలు అన్నీ చూసుకుంటే నా ఫిల్మోగ్రఫీలో లాస్ట్ 4-5 మూవీస్ నేను చేసిన వెబ్ సిరీస్ కానివ్వండి అన్ని థ్రిల్లర్సే చేస్తూ వచ్చానమాట. సో ఏంటంటే చాలా ఇయర్స్ తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత ఒక లవ్ స్టోరీ అయితే చేయడం జరిగింది. సో ఐ హోప్ దట్ పీపుల్ విల్ లైక్ ఇట్ అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ ఆయన చెప్పలేరు, ఆయన నన్ను అడుగుతారు యాక్చువల్లీ అవుట్పుట్ చూపించలేదని. ఆయనకు పాపం అవుట్పుట్ చూపించలేదు ఎప్పుడైనా అంటే లైక్ యూనో శగ్న బాగా తీస్తున్నావు కదా అని ఆ థాట్ ఆయనకి ఉంటుంది, నేను చెప్తాను బాగా వస్తుంది అని, బట్ టిల్ నో ఐ డెంట్ షో దట్. సో హీ డజంట్ నో, అందుకే ఐ హోప్ సో అంటున్నారు. మేబీ వన్స్ చూసిన తర్వాత డెఫినెట్లీ అన్న వర్డ్ వస్తుందేమో. దర్శన్ గారు, మీ గురించి చెప్తూ కొంచెం ఏంటో భయపెట్టేస్తారు ఇది అని చెప్తున్నారు, అంటే ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్? అంటే చాలా రియలిస్టిక్గా మిస్అండర్స్టాండింగ్ని ఎలా చూడకూడదో అనే క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నాను. మరి ఇవి చెప్పొచ్చో లేదో తెలియదు. బట్ దిస్ క్యారెక్టర్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఇప్పుడు వరుణ్ గారిదైనా నాదన్నా కూడా ఇట్ ఈస్ ఒక సాఫ్ట్, ఒక హార్డ్, వాళ్ళిద్దరూ ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు అనే దాని మీద ఈ కథ అంతా నడుస్తూ ఉంటుందండి. శగ్న గారు, అంటే ఇది కంప్లీట్ లైక్ ఆయన, బట్ వెనకాలేమో ఫ్యామిలీ పోస్టర్, ఫ్యామిలీ కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా. సో వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ వాట్ యూఆర్ టేకింగ్ ఫ్రమ్ ద? యాక్చువల్లీ క్వశ్చన్ అడగాలనుకున్నాను, మీరు అడిగారు. ఏ రిలేషన్షిప్ లో అయినా సరే ఒకటి ఉంటది, లైక్ ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉన్నంత మాత్రాన వాళ్ళే కనెక్ట్ అవుతారు, వాళ్ళే బ్రేక్ అవుతారు అని లేదు. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ దే ఆర్ గుడ్ ఫ్యామిలీ, ఆ రిలేషన్ తో పాటు ఆ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి ఎఫెక్ట్ ఈ ఫ్యామిలీ ఎలా చూసింది, అండ్ అగైన్ ఫస్ట్ లో ఎలా ఉంటారో లాస్ట్ లో హౌ దే కేమ్ బ్యాక్ విత్ ఎంటైర్ థింగ్ అనే దాని మీద ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కదా, హౌ యూ మిక్స్ ద ఫ్యామిలీ అని. డెఫినెట్లీ యూ నీడ్ టు వాచ్ ద ఫిలిం. దాన్ని చూసిన తర్వాత మీరు చెప్పండి, అవును ఇట్స్ ఎ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైం ట్రయాంగిల్ అని. హాయ్ శగ్న గారు. హాయ్ అండి. అసలు అది అందులో మంచి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో మళ్ళీ అంటే సెకండ్ ఫిలిం వచ్చేటప్పటికి మీరే డైరెక్షన్ చేస్తున్నారు, ఏంటి రీజన్ ఏంటి? సెకండ్ ఫిల్మ్ కాదండి, నేను ఇంతకుముందు చాలా ఫిల్మ్స్ చేశాను. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 ఫిల్మ్స్ చేశాను. ఎవ్రీ యాక్టర్ లైక్ నీడ్స్ రికగ్నిషన్, లైక్ యూనో ఆ రికగ్నిషన్ కావాలి అంటే దాంతోపాటు ప్రొడ్యూసర్స్ కావాలి, మంచి టీమ్ కావాలి. ఆ టీంతో పాటు మనం వెళ్ళి అక్కడ లైక్ యూనో ఎగ్జిక్యూట్ అవ్వాలి అండ్ ప్రాపర్ రిలీజ్ జరగాలి. దెర్ ఈస్ సో మెనీ థింగ్స్ ఈస్ దేర్, నాట్ ఓన్లీ దిస్, దెర్ ఈస్ సో మెనీ థింగ్స్.
సో లైక్ ఈ ప్రాసెస్లో నాకేంటంటే if there is no opportunity, we need to create opportunity. We can't wait for it. And my age is right now 26, like maybe 27. So ఈ 27 ఏజ్ లో ఇప్పుడు నేను వెయిట్ చేస్తూ కూర్చుంటే ఇయర్స్ కి లైక్ నాకు లైక్ దేర్ ఈస్ రేర్ థింగ్ దట్ నీ తల్లికి తట్టి ఆఫర్ వచ్చి ఇస్తుంది అనేది నేను అప్పట్లో నమ్ముతాను. నౌ డేస్ వీ నీడ్ టు క్రియేట్ ఆపర్చునిటీ, వీ నీడ్ టు క్రియేట్ అండ్ వీ నీడ్ టు ప్రొజెక్ట్ దట్ అండ్ వీ నీడ్ టు గెట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద పీపుల్. దిస్ ఇస్ ఆల్ దేర్. సో విచ్ వన్ ఈజ్ ఈజీ, అంటే హీరోయిన్ గా బాగుందా లేకపోతే డైరెక్షన్ సైడ్? I'll say the direction, of course, but at the same time, heroine is easiest part for me. వరుణ్ సందేశ్ గారు, హాయ్. జనరల్లీ అంటే థ్రిల్లర్స్ చేస్తున్నారు ఈ మధ్య చాలా వరకు కూడా. లైక్ ఫస్ట్ నుంచి వాట్ పీపుల్ అంటే వాళ్ళ రెస్పాన్స్ కావచ్చు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మీరు తెలుసుకుంటూ ఉంటారు ఫీడ్బ్యాక్, నాకు తెలిసినంత వరకు. సో ఈ మధ్య కాలంలో ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకుంటాను. సో ఈ సినిమాతో ఐ హోప్ దాట్ ఐ డెలివర్ దాట్. అండ్ చాలా మంది లవ్ స్టోరీ చేస్తే బాగుంటుందని అంటే ఎప్పటి నుంచో నేను చాలా ఇయర్స్ నుంచి చేయలేదు కదా, సో అలాంటిది ఒకటి చేస్తే బాగుంటుంది అన్నారు. కరెక్ట్ టైంలో నాకు షగ్నా వచ్చి ఈ స్టోరీ చెప్పడం జరిగింది. వరుణ్ సందేశ్ గారు, 18 సంవత్సరాల ముందు లవ్ స్టోరీతో వచ్చారు, మళ్ళీ 18 తర్వాత లవ్ స్టోరీస్, అంటే డిఫరెన్స్ ఏమైనా చూడొచ్చా? ఏమండి, ఫస్ట్ మీ సినిమా హ్యాపీ డేస్ లో లవ్ స్టోరీస్ తోటి వచ్చారు కదా, మళ్ళీ 18 సంవత్సరాలు అవుతుంది అంటే మీలో హీరో కూడా సీనియర్ గా అయిపోయారు కదా, మళ్ళీ లవ్ స్టోరీ తోటి అంటే ఒక మంచి లవ్ స్టోరీతో వస్తున్నా అంటున్నారు కదా, ఎలా అనిపించింది అంటున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే లైక్ హ్యాపీ డేస్ లవ్ స్టోరీ కన్నా ఇట్స్ మోర్ ఒక కాలేజ్ ఆ టైప్ స్టోరీ. కొత్త బంగారు లోకం ఇస్ ప్రాపర్ ఒక లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీ చేయడం డెఫినెట్గా నాకు ఇష్టమే. బట్ ఏంటంటే దానికి అన్ని కుదరాలి, మంచి ప్రాజెక్ట్ అవ్వాలని నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్న టైంలో తను నాకు వచ్చి స్టోరీ చెప్పింది. అండ్ నాకు ఐ వాజ్ లైక్ ఓకే, చేస్తే బాగుంటుంది, మనం చాలా ఇయర్స్ అయింది ఇలాంటి ఒక స్టోరీ చేసి అనుకున్నాను. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే చాలా వచ్చుంటాయి, చాలా కూడా చూశారు కదా. సో ఏ పాయింట్ అంటే మీకు నచ్చిన పాయింట్ పట్టుకొని స్టోరీలో ముందుకెళ్ళారా? నాకు మెయిన్ ఏంటంటే అండి, నాకు షగ్నాకు ఉన్న కన్విక్షన్ తన స్క్రిప్ట్ మీద, తనకుండే బిలీఫ్ తన స్క్రిప్ట్ మీద, తన స్క్రిప్ట్ మీద, సినిమా మీద ఉన్న ప్యాషన్ నాకు చాలా బాగా నచ్చింది. తను నాకు స్టోరీ చెప్పినప్పుడు మొత్తం మా థియేటర్ చుట్టూరా మొత్తం తిరిగేసి నాకు నేరేషన్ ఇచ్చింది. అండ్ నాకు సాంగ్స్ అన్నీ వినిపించింది. మొత్తం అసలు అంటే ఇలా ఒక 2 hours ఇలా నాకు నేరేషన్ ఇచ్చింది. నాకు అది తనలో ఉన్న ఎనర్జీ అండ్ తనకి సినిమా మీద ఉన్న రెస్పెక్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే తను తీస్తుందని నేను నమ్మాను బేసిక్గా. సో I believed in her and I hope that she delivers a good film అనుకుంటున్నాను నేను. హీరోయిన్ డైరెక్టర్ కనుక ఏదైనా సీన్స్ తీసినప్పుడు భయపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే భయపడడం కన్నా నాకు చాలా కొత్తగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా మనం ఇప్పుడు నేను వేరే మూవీస్లో యాక్ట్ చేస్తున్నానంటే లైక్ చుట్టుపక్కల కొంచెం మనం షార్ట్ ఎక్కడ చేస్తామో డైరెక్టర్ కొంచెం అక్కడ ఉండి ఆయన యాక్షన్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే నా పక్కనే ఉండి ఆమె యాక్షన్ అని అంటది. నాకు కొంచెం అప్పుడప్పుడు కొంచెం భయం వేసింది కొన్నిసార్లు. అరే ఏంటి ఓకే ఓకే అనుకున్నాను. బట్ నా చాలా భయం అలా ఏం లేదండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ ఏమన్నా ట్రయాంగిల్ కనుక డిసప్పాయింట్ ఏమైనా ఉంటుందా స్టోరీలో? అన్నీ ఉంటాయండి ఇందులో, అన్నీ ఉంటాయి మొత్తం. సో ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఆన్సర్ చేయండి. సో మీరు ఆల్రెడీ ఇంకొక వాళ్ళు ఏదైనా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత దాని రిజల్ట్ చూసుకొని నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకొని ఇలా చేస్తుంటారు ప్రొడ్యూసర్స్. బట్ మీరు ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఇప్పుడు? అంటే మేము ఎనీ మూవీ స్టార్ట్ చేయడానికి బేసికల్ అంటే ఈ మూవీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇండస్ట్రీకి రావడమే మేము ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్, ఏదో ప్లాన్ ప్రకారం చేసింది కాదు. ఈ సెకండ్ మూవీ కూడా ఏదో ప్లాన్ ప్రకారంగా చేసింది కాదు. వీ మెట్ షగ్నా అండ్ వీ గాట్ లైక్ ఆమె ప్యాషన్, ఆమె థీమ్ ప్యాషన్ అదంతా నచ్చి వీ స్టార్టెడ్. సిమిలర్గా వెన్ వీ మెట్ ఆర్జే అన్తో మాట్లాడినప్పుడు ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిజినెస్ కనెక్ట్. ఎమోషనల్ కనెక్ట్ తోటి ఓకే, ఐ మీన్ ఇఫ్ ద టీమ్ ఈస్ దేర్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్, ఐ డోంట్ థింక్ వీ షుడ్ వెయిట్ ఫర్ ది రిజల్ట్. అండ్ మేము ఆల్రెడీ రఫ్ కట్ చూసాం కాబట్టి వీ నో ది రిజల్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో అందుకే ఆ కాన్ఫిడెన్స్ ఉంది.